మీరు అసలు నమ్మలేరు. ఈ రోజుల్లో కూడా భూమి మీద ఇలాంటి ఒక ప్లేస్ ఉందంటే పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఎక్కడో దాగి ఉన్న ఒక సీక్రెట్ ఐలాండ్. అక్కడికి వెళ్ళడం అంటే టైం మిషన్ లో వెనక్కి వెళ్ళినట్టే ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఒంటరి మానవ నివాసాలలో ఒకటి. ఇది ఎంత దూరంలో ఉందంటే అక్కడికి ఏ ఫ్లైట్ వెళ్ళదు, క్రూజ్ షిప్స్ వెళ్ళలేవు. చివరికి గూగుల్ మ్యాప్స్ లో కూడా ఈ ఐలాండ్ సరిగ్గా కనిపించదు. అయినా సరే ఆ ఐలాండ్ లో ఇప్పటికీ దాదాపు 50 మంది మనుషులు ఉంటున్నారు. అదే పిట్కేర్న్ ఐలాండ్. అంతులేని నీలి సముద్రం మధ్యలో ఒక అగ్నిపర్వత శిలలా నిలబడి ఉంటుంది. మోడర్న్ ప్రపంచం అడుగు జాడులు పడని ఈ ఐలాండ్ ఒక మిస్టరీ లాగా ఎవరికీ తెలియకుండా ఉండిపోయింది. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే ఈ ఐలాండ్ ఎలా ఏర్పడింది? నాగరికతకు ఇంత దూరంగా ఉండి కూడా ఆ 50 మంది ప్రజలు ఇప్పటికీ ఎలా బ్రతుకుతున్నారు? వాళ్ళ డైలీ లైఫ్ ఎలా ఉంటుంది? ఈ ఐలాండ్ ఇంకా ఏ సీక్రెట్స్ ని దాచిపెట్టింది? ఈ రోజు మనం ఆ తెలియని ప్రపంచంలోకి ఎంటర్ అవుతాం. అక్కడ ప్రతిరోజు ఒక కొత్త స్టోరీని. అందుకే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసి రెడీగా ఉండండి. అలాగే మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఈ ఐలాండ్ కు వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. ఈ పిట్కేర్న్ ఐలాండ్ చేరుకోవడం అనేది ఒక అడ్వెంచరస్ జర్నీ. ఇది ఎంత దూరంలో ఉందంటే న్యూజిలాండ్ నుంచి సుమారు 5300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే దాదాపు లండన్ నుంచి న్యూయార్క్ వెళ్ళేంత దూరం అన్నమాట. అక్కడికి వెళ్ళాలంటే ముందుగా మీరు తహితి లేదా న్యూజిలాండ్ చేరుకోవాలి. అక్కడి నుంచే అసలు సిసలైన పరీక్ష మొదలవుతుంది. అక్కడి నుంచి ఒక నెమ్మదిగా వెళ్లే సప్లై షిప్ ఎక్కాలి. అది రోజుల తరబడి పసిఫిక్ మహాసముద్రాన్ని చీల్చుకుంటూ ముందుకు వెళ్తుంది. మీ చుట్టూ కేవలం భారీ అలలు, సడన్ గా వచ్చే తుఫాన్లు మాత్రమే ఉంటాయి. కంటికి కనిపించినంత దూరం కేవలం నీళ్లు తప్ప ఏమీ ఉండవు. మీకు హెల్ప్ చేయడానికి ఏ రక్షణ బోట్లు ఉండవు. దరిదాపుల్లో ఏ చిన్న ఐలాండ్ కూడా కనిపించదు. అసలు మనం నాగరికతను వదిలేసి ఎక్కడికో వెళ్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. సరిగ్గా అప్పుడే ఆ శూన్యం మధ్యలో నుంచి అకస్మాత్తుగా ఒక పచ్చని కొండ కనిపిస్తుంది. సముద్రం నుంచి నిటారుగా పైకి లేచిన రాతిగోడ లాంటి కొండలు, మనుషుల స్పర్శ తగలని దట్టమైన అడవి అక్కడ కనిపిస్తుంది. అక్కడి వాటర్ ఎంత క్లియర్ గా ఉంటుందంటే బోట్ కింద సముద్రం అడుగున ఉన్న ఇసుకు రాళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. తీరం దగ్గరకు వెళ్లే కొద్దీ మీకు ఇంకో షాక్ తగులుతుంది. అక్కడ పెద్ద పెద్ద షిప్స్ ఆగడానికి అసలు ఎటువంటి జెట్టి లేదా రేవు ఉండదు. అందుకే ఆ సప్లై షిప్ ఐలాండ్ కి కొంచెం దూరంలోనే ఆగిపోతుంది. అప్పుడు ఆ పిట్కేర్న్ ఐలాండ్ నివాసులే చిన్న చిన్న బోట్లలో వస్తారు. ఆ భయంకరమైన అలలతో ఫైట్ చేస్తూ ప్రాణాలకు తెగించి మిమ్మల్ని వాళ్ళ బోట్లలోకి ఎక్కించుకుని తీరానికి చేరుస్తారు. ఈ ఐలాండ్ లో అడుగు పెట్టిన వెంటనే మీకు ఒక విషయం అర్థమవుతుంది. మీరు ఇక ఈ మోడర్న్ వరల్డ్ లో లేరు అని. పిట్కేర్న్ ఐలాండ్ లో దాదాపు 50 మంది ఉంటారు. మొత్తం ఐలాండ్ మీద కేవలం 50 మందే. 50 ఫ్యామిలీస్ కాదు, కేవలం 50 మనుషులు మాత్రమే. ఇక్కడ సూపర్ మార్కెట్లు లేవు, హాస్పిటల్స్ లేవు, కనీసం పోలీస్ స్టేషన్ కూడా లేదు. కేవలం ఒక స్కూల్, ఒక చర్చ్, ఒక చిన్న పోస్ట్ ఆఫీస్ మరియు ఒక జనరల్ స్టోర్ మాత్రమే ఉన్నాయి. అది కూడా వారానికి కేవలం 2 రోజులు మాత్రమే ఓపెన్ చేస్తారు ఆ జనరల్ స్టోర్ ని. అది కూడా స్టాక్ ఉంటేనే. అయితే ఇంత ఐసోలేటెడ్ గా ఉన్న ప్లేస్ లో కేవలం 50 మంది ఎలా సర్వైవ్ అవుతున్నారు? అక్కడ ఉండే చాలా ఫ్యామిలీలు తమ ఫుడ్ తామే పండించుకుంటాయి. ఆ నేలలో అరటి, బొప్పాయి, బ్రెడ్ ఫ్రూట్, కందగడ్డలు ఈజీగా పండుతాయి. ఐలాండ్ అంతా కోళ్లు ఫ్రీగా తిరుగుతుంటాయి. వాటి నుంచి ఎగ్స్ వస్తాయి. ఈవినింగ్ అవ్వగానే మగవాళ్ళు కొండల అంచున నిలబడి సముద్రంలో గాలం వేసి చేపలు పడతారు. ఫ్రెష్ టూనా మరియు వాహు ఫిష్ వల్ల మెయిన్ ప్రోటీన్ సోర్స్. ఈ ఐలాండ్ లో నేచురల్ డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఏమీ లేదు. నది గాని చెరువు గాని లేదు. అందుకే పూర్తిగా వర్షపు నీటి మీద డిపెండ్ అవ్వాలి. దాన్ని ట్యాంకుల్లో స్టోర్ చేసుకుంటారు. అక్కడ ప్రతి నీటి చుక్కకు చాలా వాల్యూ ఉంటుంది. కరువు టైంలో స్నానం చేయడం కూడా కష్టమైపోతుంది. వాటర్ చాలా జాగ్రత్తగా వాడాలి. సోలార్ ప్యానెల్స్ మరియు చిన్న డీజిల్ జనరేటర్ల నుంచి పవర్ వస్తుంది. ఒకవేళ ఏదైనా జనరేటర్ పాడైతే బయట నుంచి ఎవరు వచ్చి హెల్ప్ చేయలేరు. అక్కడ రిపేర్ షాపులు లేవు, ఆన్లైన్ షాపింగ్ లేదు, ఎక్స్ప్రెస్ డెలివరీస్ అంతకన్నా లేవు. అందుకే అక్కడ ఉండేవారే తమ చేతులతో ప్రతిదాన్ని రిపేర్ చేసుకుంటారు. చాలా సార్లు వాళ్ళు పాత స్క్రాప్ మెటీరియల్ వాడి కొత్త మిషన్స్ కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఒక పాత ఇనుప ముక్క కూడా ప్రాణాలు కాపాడే టూల్ గా మారొచ్చు. దేనిని వేస్ట్ చెయ్యరు. అక్కడి కమ్యూనికేషన్ సిస్టమ్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అక్కడ ఎటువంటి మొబైల్ నెట్వర్క్ లేదు. కేవలం చాలా స్లోగా ఉండే కాస్ట్లీ శాటిలైట్ ఇంటర్నెట్ మాత్రమే ఉంటుంది. అది కూడా వెదర్ బాగోలేకపోతే పని చేయదు. ఒక ఈమెయిల్ లోడ్ అవ్వడానికి కూడా నిమిషాల టైం పడుతుంది. వీడియో కాల్స్ అసలు పాసిబుల్ కావు. కొన్నిసార్లు రోజుల తరబడి ఇంటర్నెట్
ఇంటర్నెట్ అస్సలు ఉండదు. బయట ప్రపంచంతో కాంటాక్ట్ అవ్వడానికి ఇప్పటికీ రేడియో మరియు పోస్ట్ ఆఫీస్ మాత్రమే దిక్కు. కొన్ని నెలలకు ఒకసారి సరుకుల షిప్ ద్వారా లెటర్స్ వస్తాయి. ఆ షిప్ లోనే ఫుడ్, మెడిసిన్స్ మరియు ఫ్యూయల్ వస్తాయి. ఎవరైనా పార్సల్ పంపితే అది చేరడానికి వీక్స్ లేదా మంత్స్ టైం పడుతుంది. ఒకవేళ ఆ షిప్ రావడం లేట్ అయితే ఐలాండ్ అంతా ఆగిపోతుంది. అందరూ ఆ షిప్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ ఉండేవారు ఒకరికొకరు చాలా క్లోజ్ గా ఉంటారు మరియు వారి నివాసం గురించి చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అసలు ఈ ఐలాండ్ కి ఈ 50 మంది ఎలా వచ్చారు? దీని వెనుక ఉన్న కథ ఏదో సినిమా స్టోరీ కంటే తక్కువేమీ కాదు. ఈ కథ 1789లో HMS బౌంటీ అనే ఒక బ్రిటిష్ షిప్ మీద స్టార్ట్ అయింది. ఇది చరిత్రలోనే ఒక మోస్ట్ ఫేమస్ షిప్ గా మిగిలిపోయింది. ఆ షిప్ లో పనిచేసే నావికులు నెలల తరబడి కఠినమైన రూల్స్, అమానవీయమైన శిక్షలతో విసిగిపోయారు. చివరికి వాళ్ళ ఓపిక నశించి తిరుగుబాటు చేశారు. ఫ్లెచర్ క్రిస్టియన్ అనే లీడర్ ఆధ్వర్యంలో కొంతమంది నావికులు తమ కెప్టెన్ విలియం బ్లై మీద అటాక్ చేశారు. వాళ్ళు షిప్ ని తమ కంట్రోల్లోకి తీసుకుని కెప్టెన్ బ్లైని మరియు అతనికి సపోర్ట్ చేసే వాళ్ళని ఒక చిన్న పడవలో ఎక్కించి సముద్రం మధ్యలో వదిలేశారు. కానీ ఆ నావికులకి ఒక భయం ఉండేది. బ్రిటిష్ నేవీ తమను వదిలిపెట్టదని, వాళ్ళు చేసిన ఈ నేరానికి శిక్ష మరణ దండన అని వాళ్లకు బాగా తెలుసు. అందుకే బ్రిటిష్ వాళ్ళు ఎప్పటికీ గుర్తుపట్టలేని ఒక సేఫ్ ప్లేస్ కోసం వాళ్ళు వెతకడం స్టార్ట్ చేశారు. అలా మ్యాప్ లో కూడా లేని ఒక ఐలాండ్ కోసం వెతుకుతూ వాళ్ళు ఈ పిట్కేర్న్ ఐలాండ్ ను కనుగొన్నారు. విచిత్రం ఏంటంటే అప్పటి మ్యాప్లలో ఈ ఐలాండ్ ఉండాల్సిన చోట కాకుండా వేరే ప్లేస్ లో మార్క్ చేసి ఉంది. దానివల్ల బ్రిటిష్ వాళ్ళు ఈ ఐలాండ్ ని కనిపెట్టడం అసాధ్యం అయిపోయింది. కొంతమంది పాలినేషియన్ పురుషులు మరియు మహిళలతో కలిసి వాళ్ళు ఆ ఐలాండ్ లో దిగారు. ఇక తమను ఎవరు కనిపెట్టకూడదని, అక్కడి నుంచి తిరిగి వెళ్లే ఛాన్స్ ఉండకూడదని వాళ్ళు ఒక డేంజరస్ డిసిజన్ తీసుకున్నారు. తాము వచ్చిన HMS బౌంటీ షిప్ ని పూర్తిగా తగలబెట్టేశారు. దీనివల్ల ఆ ఐలాండ్ నుంచి బయటపడడం అసాధ్యం అయిపోయింది. అలాగే దూరం నుంచి వచ్చే వేరే షిప్స్ కంటపడకుండా వాళ్ళు సేఫ్ అయ్యారు. అలా ఆ నిటారైన కొండల పైన ఒక కొత్త సీక్రెట్ వరల్డ్ మొదలైంది. కానీ స్టార్టింగ్ లో అక్కడ బతకడం చాలా కష్టంగా ఉండేది. యూరోపియన్ నావికులకి మరియు పాలినేషియన్లకు మధ్య గొడవలు, ట్రాజడీలు జరిగాయి. వనరులు తక్కువగా ఉండడం, ఆ ఒంటరితనం వాళ్ళను ఇబ్బంది పెట్టాయి. అయినా సరే ఆ కష్టాల నుంచే ఒక కొత్త సొసైటీ ఏర్పడింది. ఫ్యామిలీలు పెరిగాయి, పిల్లలు పుట్టారు. అలా రెండు కల్చర్స్ కలిసిపోయి ఒక కొత్త సంతతి తయారైంది. ఈ రోజు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మూలాలు ఆ తిరుగుబాటు చేసిన నావికులు మరియు పాలినేషియన్లే. అందుకే ఇప్పటికీ అక్కడ క్రిస్టియన్, యంగ్, బ్రౌన్, వారెన్ వంటి సర్నేమ్స్ కనిపిస్తాయి. కానీ ఈ ఐలాండ్ మిస్టరీ హిస్టరీతో ఆగిపోలేదు. దశాబ్దాల తరబడి ఈ ఐలాండ్ తనను తాను దాచుకుంది. సముద్రంలో ఎన్నో షిప్స్ వెళ్తున్నా అక్కడ ఒక మనుషుల ప్రపంచం ఉందని ఎవరూ ఊహించలేకపోయారు. ఈ ఐలాండ్ ఒక లివింగ్ హిస్టరీ బుక్ లాంటిది. ఐలాండ్ లోని గుహలలో పురాతన పాలినేషియన్ గుర్తులు, వింత ఆకారాలు ఉన్నాయి. వాటి మీనింగ్ ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. కొన్ని గుహల లోపల సీక్రెట్ రూమ్స్ ఉన్నాయి. అక్కడ పూర్వం ఏవో పూజలు చేసేవారని అంటారు. నిశ్శబ్దంగా ఉన్న రాత్రుల్లో సముద్రం మీద వింతైన లైట్లు కనిపిస్తాయని, ఎవరు లేకపోయినా కొండల నుంచి సౌండ్స్ వస్తాయని అక్కడి వాళ్ళు చెప్తుంటారు. అయితే అన్నిటికంటే పెద్ద మిస్టరీ ఏంటంటే ఇంత చిన్న గ్రూప్ ఇంత కాలం పాటు ప్రపంచానికి దూరంగా ఉండి కూడా ఎలా సర్వైవ్ అయింది. చాలా ప్లేసెస్ కాలక్రమేణా మాయమైపోతాయి. కానీ పిట్కేర్న్ ఐలాండ్ మాత్రం ఇప్పటికీ ఉంది. 230 ఏళ్లుగా వాళ్ళు తమ ఐడెంటిటీని, ట్రెడిషన్స్ ని కాపాడుకుంటూ వస్తున్నారు. అయినా సరే ఫ్యూచర్ మాత్రం చాలా డౌట్ గానే ఉంది. ఈ ఐలాండ్ లో ఇప్పుడు కేవలం 50 మందే ఉన్నారు. జనాభా తగ్గుతోంది. చదువు, జాబ్స్ కోసం యూత్ న్యూజిలాండ్ వెళ్తున్నారు. చాలా మంది తిరిగి రావడం లేదు. కొత్త వాళ్ళను పిలవడానికి గవర్నమెంట్ ఫ్రీగా ల్యాండ్ ఇస్తామని ఆఫర్ చేస్తోంది. కానీ ఆ ఒంటరితనం చూసి ఎవ్వరూ వెళ్ళడం లేదు. కొత్త వాళ్ళు రాకపోతే ఒకరోజు ఈ ఐలాండ్ ఖాళీ అయిపోవచ్చు. కేవలం పాత ఇల్లు, సముద్రపు సౌండ్ మాత్రమే మిగిలే గోస్ట్ ఐలాండ్ గా ఇది మారిపోతుందని కొందరు భయపడుతున్నారు. ఏదేమైనా ప్రెసెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళు తమ పూర్వీకుల లాగే సంతోషంగా ఉంటున్నారు. అచంచలమైన ధైర్యం, క్రియేటివిటీతో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. ప్రతిరోజు సముద్రపు హోరుతో నిద్రలేస్తారు. తమ తాతలు చెక్కిన దారుల్లో నడుస్తున్నారు. అయితే మీకు గనక ఈ ఐలాండ్ లో శాశ్వతంగా ఉండడానికి అవకాశం వస్తే వెళ్తారా? నిజాయితీగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.